ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి మా విన్నపాన్ని మేము విన్నపించినాము. అందరికీ తెలుసు, కానీ మీ వరకు కూడా వచ్చింది, కానీ మీరు స్పందించట్లేదు. మీ దయ ఎక్కడ ఉందో ఏందో తెలియదు. మా పోరాటాన్ని దాదాపు 70 రోజుల నుంచి పోరాడుతున్నా మీ వరకు చేరిన మీరు మేము సూర్యాపేట సభలో కూడా మేము తెలియపరిచాము. మీ జగదీష్ రెడ్డి గారు ఎట్లా అంటే అదేరా బాబు భాయ్ మీరు కింద ఉంచారు అని అంటే ఆ ఫ్లెక్సీ కూడా మేము కింద దించినాము. ఆ రోజు దాదాపు సూర్యాపేట సభ జరిగి కూడా నెల అవుతుంది. రిజల్ట్స్ కూడా ఈ 2-3 రోజుల్లో వచ్చేటట్టు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు స్పందించకుంటే ఆ రిజల్ట్స్ వచ్చి మా గ్రామీణ అభ్యర్థులకు చాలా విధాలుగా అన్యాయం జరుగుతుంది. మరి మీరు దీని పట్ల వెంటనే ఈ వైఖరిని తొలగించి మా గ్రామీణ అభ్యర్థులను న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ జియో 46 వల్ల ఓన్లీ సెటిలర్స్ అండ్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు దాదాపు 40% ప్రజలు ఉన్నారు. ఓన్లీ వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. పాత విధానంలో ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి మా విన్నపాన్ని మేము విన్నపించినాము. అందరికీ తెలుసు, కానీ మీ వరకు కూడా వచ్చింది, కానీ మీరు స్పందించట్లేదు. మీ దయ ఎక్కడ ఉందో ఏందో తెలియదు. మా పోరాటాన్ని దాదాపు 70 రోజుల నుంచి పోరాడుతున్నా మీ వరకు చేరిన మీరు మేము సూర్యాపేట సభలో కూడా మేము తెలియపరిచాము. మీ జగదీష్ రెడ్డి గారు ఎట్లా అంటే అదేరా బాబు భాయ్ మీరు కింద ఉంచారు అని అంటే ఆ ఫ్లెక్సీ కూడా మేము కింద దించినాము. ఆ రోజు దాదాపు సూర్యాపేట సభ జరిగి కూడా నెల అవుతుంది. రిజల్ట్స్ కూడా ఈ 2-3 రోజుల్లో వచ్చేటట్టు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు స్పందించకుంటే ఆ రిజల్ట్స్ వచ్చి మా గ్రామీణ అభ్యర్థులకు చాలా విధాలుగా అన్యాయం జరుగుతుంది. మరి మీరు దీని పట్ల వెంటనే ఈ వైఖరిని తొలగించి మా గ్రామీణ అభ్యర్థులను న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ జియో 46 వల్ల ఓన్లీ సెటిలర్స్ అండ్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు దాదాపు 40% ప్రజలు ఉన్నారు. ఓన్లీ వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. పాత విధానంలో మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈసారి కానిస్టేబుల్ మాత్రం చాలా మందికి వచ్చింది. బట్ ఈసారి చూసుకున్నట్టయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన రేవంత్ రెడ్డి సార్ పైన తీసుకున్నందుకు మాకు ఈసారి పోయిన 5 years బ్యాక్ మాకు రాలేదు కాబట్టి మాకు ఈసారి వచ్చింది కాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నాం అన్న. చూసుకున్నట్లయితే కొంతమంది జియో నెంబర్ 46 మీద వాళ్ళు కూడా ఉన్నారు అభ్యర్థులు, వాళ్ళకి అన్యాయం జరిగిందని అంటా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అసలు జియో 46 మీద అయితే ఏం లేదన్న. నిజంగా చెప్పాలంటే ఏం లేదు. బట్ కొన్ని దగ్గర అయితే క్వశ్చన్ దగ్గరే పోతుంది అన్న, అంతే. చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు మీరు చాలా బాధపడి ఉంటారు, చాలా శ్రమ చేసి ఉంటారు, చాలా చదువుకుని ఉంటారు, రాత్రి పగలు ఈ జాబ్ సంపాదించే ప్రక్రియ ఏదైతే ఉందో ఏ విధంగా అనిపిస్తుంది? మాకు కూడా కొంచెం అనీజీగా ఫీలింగ్ ఉందన్న, కొంచెం రాని వాళ్ళకైతే. కాబట్టి నేనేం చెప్పలేనన్న దీని మీద. అనుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? మీరు ఏ విధంగా శ్రమ పడ్డారు? మేమైతే చాలా కష్టపడ్డామన్న. చెప్పాలంటే మాకు ఫుల్ హ్యాపీ, తల్లిదండ్రులకు హ్యాపీ ఫస్ట్. ఈ సందర్భంగా మీ అమ్మ నాన్నలకి చెప్పాలంటే ఏమైనా చెప్పగలుగుతారా? థ్యాంక్ యూ. దానికంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నా హార్ట్ నుంచి వస్తుంది కాబట్టి నేనేం చెప్పలేను. ఇంకా అమ్మ వాళ్ళకి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చిందే చాలా గ్రేట్.